జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో నీవు చూసేదంతా నీదే అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు అంతటా నీవే అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అంతటా నీవే. నిన్న మీరు విన్నటువంటి గురు సందేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అదేమిటంటే, నీ అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది. ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మైండ్. నీ లోపల ఏముందో అదే బయట కనిపిస్తుంది. బయట కనిపించేదంతా కూడా బాహ్య ప్రపంచానికి సంబంధించింది కాదు. అది నీ అంతరంగమే. నీ అంతరంగం యొక్క స్థితిని బట్టి, స్థాయిని బట్టి బాహ్య ప్రపంచం కనిపిస్తుంది. నీవు స్థూల దృష్టితో చూస్తే స్థూల ప్రపంచం కనపడుతుంది. సూక్ష్మ దృష్టికి వెళ్ళగలిగితే నీ అంతర ప్రపంచమే నీకు కనిపిస్తుంది. దివ్య దృష్టికి వెళ్ళగలిగితే భూమండలంలో ఏం జరుగుతుందో అంతా కూడా తెలుసుకోగలుగుతావు, ప్రత్యక్షంగా చూడగలుగుతావు. దివ్యత్వంలో జీవించేటటువంటి వ్యక్తి అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది కాబట్టి అంతటినీ చూడగలుగుతాడు, అందరినీ చూడగలుగుతాడు. అదే ఆత్మ దృష్టికి వెళ్ళగలిగితే ఆత్మ ఎంతవరకు వ్యాపించి ఉంటుందో అతని దృష్టి అంతవరకు వ్యాపించి ఉంటుంది. ఆత్మ ఎంతవరకు ఉంటుంది? ఆత్మ అనంతం, సర్వస్వం, పరిపూర్ణం, విశ్వవ్యాపితం. విశ్వం మొత్తం వ్యాపించినటువంటి ఆత్మను ఆత్మదృష్టి ద్వారా మాత్రమే చూడగలుగుతారు. వేరే విధంగా చూసే ప్రసక్తే లేదు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో కీలకమైనటువంటి అంశాన్ని గురించి మీరు తెలుసుకున్నారు. బాహ్య ప్రపంచాన్ని మార్చడం ద్వారా మన దృష్టి మారదు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటే మనకు బాహ్య ప్రపంచం కూడా క్రొత్తగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అది బాహ్య ప్రపంచంలో వచ్చినటువంటి మార్పు కాదు, మన సూక్ష్మ శరీరంలో వచ్చినటువంటి మార్పు. ఆధ్యాత్మికత మొత్తం కూడా ఇదే అంశం మీద కొనసాగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ మార్గం మొత్తం వక్రీకరించబడటానికి మూల కారణం ఏంటంటే, ప్రచారాలు పెరుగుతూ ఉన్నాయి, అంతరంగ శుద్ధిని గురించి ఆలోచించటం లేదు. బాహ్యముఖ ప్రయాణం పెరుగుతుంది, అంతర్ముఖ ప్రయాణం తగ్గిపోతుంది. బంధాలు పెరుగుతున్నాయి, స్వేచ్ఛ హరించుకుపోతుంది. జ్ఞానికి అజ్ఞానికి వ్యత్యాసం ఏంటంటే, అజ్ఞాని బాహ్య ప్రపంచంలో ఇరుక్కుంటాడు, జ్ఞాని బాహ్య ప్రపంచాన్ని వదిలేస్తాడు. బాహ్య ప్రపంచాన్ని వదిలేసినప్పుడే అంతర్ముఖానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి అంతర్ముఖ ప్రయాణానికి బాహ్య ప్రపంచం తీవ్రమైనటువంటి అవరోధం అవుతుంది. మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, మన స్థితిని బట్టి, స్థాయిని బట్టి, అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి, స్వరూపాన్ని బట్టి బాహ్య ప్రపంచం కనపడుతూ ఉంటుంది. మనసు కుంచుకుంటే స్థూలత్వం గోచరిస్తుంది. మనసు వికసించే కొలది సూక్ష్మత్వానికి వెళ్ళగలుగుతాం. మన అంతరంగంలో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితికి చేరగలిగామనుకోండి, ఆత్మదృష్టికి వెళ్ళగలిగామనుకోండి, బాహ్య ప్రపంచం అంతా ఒకే రకంగా కనపడుతుంది. సత్యదర్శనం అంటే ఏమీ లేదు. స్థూలత్వాన్ని మరచిపోవడమే, స్థూలత్వంలో ఇరుక్కుపోవడమే మాయ. స్థూలత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే సత్యం అంటే. ఆ సత్యాన్ని మనం అనుభవంలోకి పొందగలిగితే దాన్నే సత్యదర్శనం అంటారు. కాబట్టి ఈజియెస్ట్ పాత్ ఆన్ ద ఎంటైర్ వరల్డ్ ఏంటంటే స్పిరిచువల్ పాత్.
ఎట్లా? నీ గురించి నువ్వు తెలుసుకోవాలి, నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి, నీలోకి నువ్వు పయనించాలి, నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవాలి, నీ బలహీనతలను తొలగించుకోవాలి, నీ లోపాలను సవరించుకోవాలి, నీ జీవితాన్ని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేయగలగాలి. ఆ జీవితాన్ని గురించి కూడా వేదాంత కోణంలో అధ్యయనం చేయాలి. కాబట్టి మనల్ని గురించి మనం తెలుసుకునే కొలది బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి సత్యం గోచరం అవుతుంది. మనల్ని గురించి మనం తెలుసుకోకుండా, అంతరంగ సంస్కారాలను శుద్ధి చేసుకోకుండా బాహ్య ప్రపంచంలో పరుగులు పెడుతూ ఉంటే బాహ్య ప్రపంచాన్ని గురించి తెలియదు, మనల్ని గురించి కూడా మనం తెలుసుకునే అవకాశం ఉండదు. ఇదే ఆధ్యాత్మిక రహస్యం అంటే. మనం బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉన్నాం అనుకోండి, మనల్ని గురించి మనం తెలుసుకోలేం కదా. బాహ్య ప్రపంచాన్ని మార్చాలని చెప్పి ప్రణాళికలు, పథకాలతో తీవ్రమైన కృషి చేస్తూ ఉన్నాం అనుకోండి, మనల్ని గురించి మనం ఆలోచించుకునే అవకాశం ఉండదుగా. కాబట్టి ఆధ్యాత్మికత మొత్తం కూడా ఒకే ఒక సూత్రం మీద నడుస్తుంది. అదేమిటంటే అంతర్ముఖం. జ్ఞాని అంతర్ముఖుడవుతాడు, అజ్ఞాని బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతరంగ సంస్కారాల స్వభావం మారుతుందనుకోండి, బాహ్య ప్రపంచం కూడా మారుతున్నట్లుగా కనిపిస్తుంది. వాస్తవానికి బాహ్య ప్రపంచం మారలేదు, మన అంతరంగ సంస్కారాలే మారాయి. అందువల్ల మనం పొరపాటును కూడా బాహ్య ప్రపంచాన్ని సరిచేయకూడదు. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? కొద్దిగా తెలుసుకుంటున్నారు, తెలుసుకున్న దాన్ని ప్రపంచానికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుసుకున్నది అందించడం కాదు, నీ గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నువ్వు ఆత్మస్థితికి వెళ్ళగలిగితే ప్రపంచాన్ని సరిచేసే అవసరమే ఉండదు కదా. ఎందువలన? ఆత్మస్థితికి వెళితే అంత ఏకత్వమే గోచరిస్తుంది కదా, అంత భగవంతుని మయంగా కనిపిస్తుంది కదా. మాయ కూడా భగవంతుడిలో ఒక భాగం అవుతుంది కదా. చెడు కూడా భగవంతుడికి ప్రతిరూపం అవుతుంది కదా. భిన్నత్వంలో ఉన్నప్పుడు, స్థూలత్వంలో ఉన్నప్పుడు, రూపనామాలతో ఉన్నప్పుడు, ఆకారాలతో ఉన్నప్పుడు కొంత బాగుంది అనేది కనిపిస్తుంది, మరి కొంత బాగలేదు అనేది కనిపిస్తుంది. బాగుంది అనే దాని పట్ల రాగం ఉంటుంది, బాగలేదు అనే దాని పట్ల వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేకతను మనం భరించలేం కాబట్టి మనం ఏం చేస్తాం? దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాం, సరిచేసే ప్రయత్నం చేస్తాం. కానీ వాస్తవానికి అది బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వ్యతిరేకత కానే కాదు, అది మన అంతరంగంలో ఉన్నటువంటి వ్యతిరేకతే. అది మనకు మనంగా సృష్టించుకుందే, అజ్ఞానం వల్ల ఏర్పడిందే, అపరిపక్వత వల్ల ఏర్పడిందే, జీవితం పట్ల సరైనటువంటి అవగాహన లేనందువల్ల ఏర్పడింది. కాబట్టి మన గురించి మనం తెలుసుకుంటూ ఉంటే, మన మనసు వికసిస్తూ ఉంటే, ప్రజ్ఞ అనంతంగా వ్యాపిస్తూ ఉంటే, భిన్నత్వం కరిగిపోతూ ఉంటుంది, ఏకత్వం గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఏకత్వం గోచరించిందనుకోండి, ఇక సరిచేయటం, మార్చడం అనే అంశాలు ఉండవు. అదే భిన్నత్వం ఇరుక్కున్నాం అనుకోండి, సరిచేయాలనుకుంటాం. కానీ అది సృష్టి యొక్క లోపం కాదు, మన దృష్టి యొక్క లోపం. మరొక మాటలో చెప్పాలంటే మన అంతరంగ సంస్కారాలలో ఉన్నటువంటి వ్యత్యాసం. సూక్ష్మమే స్థూలంలో కనిపిస్తుంది, సూక్ష్మానికి ప్రతిరూపమే స్థూలం. స్థూలంలో కనిపించేది మొత్తం కూడా సూక్ష్మత్వానికి సంబంధించింది, అంతరంగానికి సంబంధించింది. మనం అంతరంగాన్ని సరి చేసుకోవాలి తప్ప బాహ్య ప్రపంచాన్ని సరి చేయకూడదు. కారణం లోపల ఉంటుంది, ప్రభావం బయట ఉంటుంది. ప్రభావాన్ని సరిచేయటం కాదు, మూల కారణాన్ని సరిచేయాలి.
మన అంతరంగంలో కలుషితం ఉంటే బాహ్య ప్రపంచంలో మంచి ఎలా కనిపిస్తుంది? మన అంతరంగంలో మంచి ఉంటే బాహ్య ప్రపంచంలో చెడు కనిపించదు కదా. కాబట్టి మనం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటి? మన అంతరంగానే మనం సరి చేసుకోవాలి. మన అంతరంగ సంస్కారాల స్వభావాన్ని మార్చుకోవాలి. మరొక మాటలో చెప్పాలంటే అంతరంగ సంస్కారాలను సమూలంగా కరిగించుకోగలగాలి. ఎప్పుడైతే అంతరంగ సంస్కారాలు సమూలంగా కరిగిపోతాయో అప్పుడు ఇక జీవుడికి ఉనికి ఉండదు కదా. జీవుడు లేకపోతే నేనే మేనవుతుంది, మేనే నేనవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు నేను మేను రెండు కూడా విడిగా ఉండటానికి మూల కారణం ఏంటి? నేను మేను రెండు కలవకపోవటానికి మూల కారణం ఏంటి? మధ్యలో జీవుడున్నాడు, జీవభావం ఉంది, జీవిత ప్రణాళిక ఉంది. ఆ జీవిత ప్రణాళిక నెరవేర్చుకోవటం కోసమే శరీరాన్ని తెచ్చుకున్నావు. ఆ జీవిత ప్రణాళిక నెరవేరాలంటే తప్పనిసరిగా కర్మలు చేస్తూ ఉండాల్సిందే. కర్మలు చేస్తూ ఉన్నామంటే మరలా కర్మలు పెరుగుతూ ఉంటాయి. కర్మలు పెరుగుతున్నాయంటే మనోభారం పెరుగుతుంది. ఒక దశకు పోయిన తర్వాత కర్మల మోతాదు పెరుగుతుంది, శరీరం బలహీనపడుతుంది. ఇక శరీరం పనికిరాదనుకున్నప్పుడు మరొక దేహం కోసం వెతుకులాట ప్రారంభించాల్సిందే. కాబట్టి మాయ అంటే ఏమి లేదు, ప్రపంచాన్ని మార్చాలనుకోవటం. సత్యం అంటే ఏమి లేదు, నీకు నీవుగా అంతర్ముఖం కావటం. అంతర్ముఖం అవుతున్నావంటే సత్యానికి చేరువవుతున్నట్లే. సత్య దర్శనానికి నీవు తప్పనిసరిగా చర్యలు ప్రారంభించినట్లే. ఇంకొక కీలకమైన విషయం గుర్తుపెట్టుకోండి. మనస్సుకు లోబడి జీవించటమా, మనస్సుకు అతీతంగా జీవించటమా? జీవుడికి లోబడి జీవించడమా, జీవుడికి అతీతంగా జీవించటమా? జీవుడికి లోబడి జీవించటం అంటే నువ్వు తప్పనిసరిగా బాహ్య ప్రపంచంతో సంబంధాన్ని ఏర్పరచుకున్నట్లే. జీవుడికి అతీతంగా జీవించటం అంటే నువ్వు బాహ్య ప్రపంచాన్ని అధిగమించినట్లే. జీవుణ్ణి అధిగమించటం ఏంటి? జీవుడికి లోబడి ఉండటం అంటే యజమాని సిబ్బందికి లొంగిపోవటం. జీవుడిని లోబర్చుకోవటం అంటే యజమాని సిబ్బందిని నియంత్రించటం, కంట్రోల్ చేయటం. ముందు నేను ఎవరో అనే అంశాన్ని గురించి క్లారిటీ ఏర్పరచుకుంటే నీవెవరో తెలిసిపోతుంది. నీవెవరివి? యజమానివి. ఎప్పుడైతే నేను యజమానిని అనుకుంటావో అప్పుడు అంతా కూడా నీకు లోబడి కనిపిస్తుంది. ఎప్పుడైతే నేను ఫలానా అనుకుంటావో కొంత నీకంటే ఉన్నతంగా కనిపిస్తుంది, మరి కొంత నీకంటే తక్కువగా కనిపిస్తుంది. నీకంటే తక్కువగా ఉన్నదాన్ని చూసినప్పుడు నీకు ఆధిక్యత భావం కనిపిస్తుంది. నీకంటే ఉన్నతంగా ఉన్నదానిని చూసినప్పుడు నీలో ఆత్మన్యూనతా భావం కనిపిస్తుంది. సో ఆత్మన్యూనతాభావం మధ్య, ఆధిక్యతాభావం మధ్య మనసు ఘర్షణ పడుతూ ఉంటుంది. అక్కడ జీవుడు పనిచేస్తూ ఉంటాడు. జీవుడు బలంగా ఉన్నాడంటే దివ్యత్వానికి అవకాశమే ఉండదు. అందువల్ల జీవుడిని అధిగమించటం అంటే జీవుడిని సమూలంగా కరిగించుకోగలగటమే. అయితే ఇది వెంటనే సాధ్యం కాదు. ముందు సిద్ధాంతం శాస్త్రీయ పందాలో ఉండి దానిని నీ మనోఫలకంలో ప్రతిష్ఠించుకోవాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని మనోఫలకంలో ప్రతిష్ఠించుకున్న మరుక్షణమే నీవెవరో తెలిసిపోతుంది.
నీవెవరో తెలిసిపోయినప్పుడు జీవుడు నీకు లోబడి ఉంటాడు. నీవెవరో తెలియనప్పుడు నీవు జీవుడికి లోబడి ఉండవలసి వస్తుంది. ఇదే ఆధ్యాత్మికత అంటే. కాబట్టి నీ జీవితాన్ని గురించి ఒక్కసారి ఆలోచించుకో. ఈరోజు జీవిత పుస్తకం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. జీవిత పుస్తకం. బిడ్డలారా, మానవ జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది. సమాజం అనేది అనంతమైనటువంటి గ్రంథాలయం వంటిది. నీ పుస్తకం పరిమితంగా ఉందనుకోండి, నీ ఆలోచన పరిధి కూడా పరిమితంగా ఉంటుంది. నీ పుస్తకాన్ని నువ్వు అనంతంగా విస్తరింపజేసావు అనుకోండి, నీ ఆలోచన పరిధి కూడా విస్తరిస్తూనే ఉంటుంది. ఒక పుస్తకాన్ని తీసుకోండి, అది మొదటి పేజీతో మొదలవుతుంది, చివరి పేజీతో అంతమవుతుంది. ఆ పుస్తకంలో ఏముంటుంది? ఒక నాటకం ఉండొచ్చు, నాటిక ఉండొచ్చు, కథ ఉండొచ్చు, కథానికి ఉండొచ్చు, వ్యాసం ఉండొచ్చు, ఏదో ఒకటి ఉంటుంది అక్కడ. నీ జీవితాన్ని తీసుకో, మొదటి పేజీతో మొదలవుతుంది, చివరి పేజీతో అంతమవుతుంది. అంటే ఉచ్ఛ్వాసంతో జీవితం మొదలవుతుంది, నిశ్వాసంతో జీవితం అంతమవుతుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య జీవితం కొనసాగుతుంది. పుస్తకంలో ఏముంటుంది? మొదటి పేజీలో కథ ప్రారంభమవుతుంది, చివరి పేజీకి వచ్చేసరికి కథ ముగుస్తుంది. ఒకటేమో పుట్టుక అవుతుంది, మరొకటేమో మరణం అవుతుంది. ఈ పుట్టుక మరణాల మధ్య జీవిత నాటకం కొనసాగుతుంది. జీవిత పుస్తకాన్ని చదవగలిగితే జీవిత రహస్యం తెలిసిపోతుంది. జీవిత రహస్యాన్ని తెలుసుకోగలిగితే ఆధ్యాత్మిక రహస్యం తెలుస్తుంది. ఆధ్యాత్మిక రహస్యం తెలిస్తే ప్రకృతి సూత్రాలు తెలుస్తాయి, విశ్వ కదలికలు తెలుస్తాయి. ఆది అనంతం లేనటువంటి ఆత్మను గురించి అవగాహన గావించుకునే స్థితి రావాలంటే ముందు నీ జీవిత పుస్తకాన్ని గురించి నువ్వు తెలుసుకోగలగాలి. ఒక కవి ఒక నాటకం రాసేటప్పుడు ఆ నాటకం యొక్క సమాచారం మొత్తం మనసులో నిక్షిప్తమై ఉంటుంది. ఆ నాటకాన్ని గురించినటువంటి అవగాహన లోపల ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఆ సమాచారమే పుస్తకంలో నిక్షిప్తమవుతుంది. అంటే మస్తిష్కంలో ఉన్నదాన్ని పుస్తకంలోకి ఎక్కిస్తాడు. ఇప్పుడు ఆ రచయిత ఎవరు? గత జీవితం తాలూకు సంచిత కర్మల మూట. ఈ శరీరం ఏమిటి? అదొక పుస్తకం, తెల్లగాయితాలు ఇవన్నీ కూడా. రచయిత ఏం చేస్తున్నాడు? పుస్తకంలో కథ మొత్తం కూడా రాస్తున్నాడు. కథన పుస్తకంలో చిత్రీకరిస్తున్నాడు, ప్రదర్శిస్తున్నాడు, రచిస్తున్నాడు. సో మొదటి పేజీతో పుస్తకం మొదలవుతుంది, చివరి పేజీతో అంతమవుతుంది. ఈ జీవిత పుస్తకం కూడా అంతే కదా. జీవుడితో జీవితం ప్రారంభమవుతుంది. ఆ జీవుడు తన కోరికలు, సంకల్పాలకు అనుగుణంగా శరీరాన్ని తయారు చేసుకుంటాడు. ఆ శరీరం ద్వారా కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. కర్మలు జరుగుతూ 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 అంతిమంగా శరీరం నుండి జీవుడు బయటికి పోయాడు అనుకోండి, దాన్ని మన మరణం అంటాం. మరణంతో పుస్తకం అయిపోతుంది. ఇక ఉచ్ఛ్వాసంతో జీవితం ప్రారంభమవుతుంది, నిశ్వాసంతో జీవితం అంతమవుతుంది. మొదటి పేజీతో కథ మొదలవుతుంది, చివరి పేజీతో కథ అంతమవుతుంది. మధ్యలో పేజీల నిండా ఏముంటాయి?
జీవితం అనేటటువంటి ఒక నాటకం ఉంటుంది. ఈ నాటకంలో కొంతమంది కలుస్తూ ఉంటారు, మరి కొంతమంది విడిపోతూ ఉంటారు. నాటకం ముగిసిందనుకోండి, ప్రేక్షకులంతా లేచిపోతారు. ఇక జీవిత పుస్తకం ముగిసిందనుకోండి, దాన్ని అనేక మంది చదువుతూ ఉంటారు. నీ జీవిత పుస్తకం 10 మందికి ఉపయోగపడే విధంగా ఉందనుకోండి, చనిపోయిన తర్వాత కూడా ఆ పుస్తకాన్ని అందరూ చదువుతూ ఉంటారు, లక్షలాది మంది చదువుతూ ఉంటారు. నీ జీవితం సందేశాత్మకంగా ఉందనుకోండి, దానికి విలువ ఉంటుంది. జీవితం యాంత్రికంగా సాధారణ స్థాయిలో కొనసాగిందనుకోండి, నీ గురించి పెద్దగా తెలుసుకోవలసిందంటే ఏమీ ఉండదు. ఈ జీవిత నాటకంలో కొంతమంది కలుస్తూ ఉంటారు, కొంతమంది విడిపోతూ ఉంటారు. ఒక్కొక్క సీన్లో, ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క రకమైన పాత్ర ఉంటుంది. ముందు బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత కౌమారం, తర్వాత వృద్ధాప్యం, ఆ తర్వాత మరణం. చదువు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, భార్య, బిడ్డలు, ఆ తర్వాత అంతిమంగా వానప్రస్థం, ఆ తర్వాత ముసల్తనం, ఆ తర్వాత జీవితం ముగిసిపోతుంది. కాబట్టి ఆలోచించండి, ఒక పుస్తకం రచింపబడటానికి తప్పనిసరిగా రచయిత ఉండాలి కదా. ఒక నాటకం ప్రదర్శించబడాలంటే తప్పనిసరిగా దర్శకుడు ఉండాలి కదా, సూత్రధారి ఉండాలి కదా. నీ జీవితం అనేటటువంటి ఆ నాటకంలో తప్పనిసరిగా సూత్రధారి ఉన్నాడు. ఎవరా సూత్రధారి అంటే జీవుడు. ఆ సూత్రధారి తన ఆలోచన విధానానికి అనుగుణంగా నాటకాన్ని రూపుదిద్దుతూ ఉంటాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఆ జీవిత పాత్రను పోషిస్తూ ఉండాలి. జీవిత పాత్రను పోషిస్తూ ఉన్నప్పుడు విషాదాలు జరుగుతూ ఉంటాయి, మంచి జరుగుతూ ఉంటుంది, చెడు జరుగుతూ ఉంటుంది, లాభం వస్తూ ఉంటుంది, నష్టం వస్తూ ఉంటుంది, అపశృతులు వస్తూ ఉంటాయి, శృతులు వస్తూ ఉంటాయి, ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇదంతా ఒక నాటకం, ఇదంతా ఒక పుస్తకం. కాబట్టి జీవిత పుస్తకాన్ని గురించి కనుక జాగ్రత్తగా తెలుసుకుంటే, కేవలం నేను పాత్రధారిని అనే భావన కలుగుతుంది. దానికి ఆది ఉంటుంది, అంతం ఉంటుంది. ఎన్నో పాత్రలు ఉంటాయి, అనేక మంది వాళ్ళ పాత్రలను పోషిస్తూ ఉంటారు. నీవు కూడా ఆ పాత్రలలో ఒక పాత్ర. కానీ నీది ముఖ్యమైనటువంటి పాత్ర, ప్రధానమైనటువంటి పాత్ర. మిగతావన్నీ కూడా ఏమిటి? నీకు అనుబంధంగా ఉంటాయి. ఇప్పుడు ఆ పాత్ర ఏమిటి అంటే నేను అనేది నీ పాత్ర. ఆ పుస్తకం నీకు సంబంధించింది, వేరే వాళ్ళకు సంబంధించింది కానే కాదు. ఆ పుస్తకాన్ని రచించేది కూడా నీవే, పాత్రలు సృష్టించుకునేది కూడా నీవే. నీ జీవిత ప్రయాణం కొనసాగుతున్నప్పుడు ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. శృతులు ఉంటాయి, అపశృతులు ఉంటాయి. కానీ నీ జీవితం అంతిమంగా ఆనందంతో ముగిసిందనుకోండి, అప్పుడు నీ మనసు సంతృప్తిగా ఉంటుంది, నిండుకొండలా ఉంటుంది. అసంతృప్తిగా ముగిసిందనుకోండి, నీ మనసులో ఏదో వెలితి కొరత ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నీ జీవిత నాటకంలో నీ పాత్ర ఎలా ఉండాలో నువ్వు జాగ్రత్తగా నిర్ణయించుకో.
కొన్ని లక్షల కోట్ల మందికి ఆదర్శవంతంగా ఉండాలా, లేదా యాంత్రికంగా ఒక మిషన్ లాగా కొనసాగాల? సాధారణ స్థాయిలో కొనసాగిందనుకోండి, నీ పుస్తకం ఎవరికి ఉపయోగపడదు. జీవిత పరమార్థం నెరవేర్చుకునే దిశగా నీ జీవితం కొనసాగిందనుకోండి, నీ జీవిత పుస్తకం చాలామందికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ జీవిత పుస్తకంలో ప్రధానమైనటువంటి పాత్రధారి ఎవరంటే నీవే. నువ్వు ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకున్నావు, ప్రాపంచ విషయం అంచులో మునిగిపోయావు, ప్రణాళికలు పథకాలు బాగా పెంచుకున్నావు, గమ్యాలు లక్ష్యాలు బాగా పెంచుకున్నావు, విపరీతంగా శ్రమిస్తూ ఉన్నావు, అలసిపోతూ ఉన్నావు, కోరికలు సంకల్పాలు ఆశయాలు గమ్యాలు పెరుగుతూ ఉన్నాయి. కానీ నీ జీవిత పాత్ర మాత్రం బలహీనపడుతుంది. ఎందువల్ల? మాయలో ఉన్నావు, భ్రమలో ఉన్నావు, భ్రాంతిలో ఉన్నావు, పిచ్చిలో ఉన్నావు, వేరిలో ఉన్నావు, వ్యామోహంలో ఉన్నావు. ఆ జీవిత పాత్రను పోషించడంలో నువ్వు విఫలమయ్యావు. అందుకే ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆయువు తగ్గిపోతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, ఆనందం ఏ కోశాన ఉండదు. అటువంటి స్థితిలో నీ గురించి సమాజం తెలుసుకోవలసింది ఏముంటుంది? సమాజం అంతా ఒకే విధంగా వెళుతున్నప్పుడు, నీవు అదే తరహాలో జీవితాన్ని కొనసాగించినప్పుడు నీ నుండి ప్రపంచానికి అందవలసింది ఏముంటుంది? నీవు సమస్యలో ఒక భాగం అవుతావు కదా. అదే నీవు పరిష్కారాన్ని చూపగలిగితే ఎలా ఉంటుంది? పరిష్కారాన్ని చూపగలిగితే తప్పనిసరిగా నీ జీవితం కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది. పరిష్కారం దిశగా ఎవరి జీవితం అయితే కొనసాగుతుందో వారిని గురించి ప్రపంచం ఎక్కువగా ఆలోచిస్తుంది. కాబట్టి నీవు ప్రపంచాన్ని గురించి ఆలోచించడం కాదు, ప్రపంచం నీ గురించి ఆలోచించే స్థితికి నువ్వు ఎదగాలి. కీర్తికాంక్ష, గుర్తింపుకాంక్ష, అధికారకాంక్ష కోసం ఆరాటపడే వాళ్ళని మీరు గమనించండి. ప్రపంచం మనల్ని గుర్తించాలనేటటువంటి భావన వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అది బాహ్యముఖ ప్రయాణమే. కానీ ప్రపంచం మనల్ని గుర్తించే స్థాయికి మనం ఎదగాలంటే ప్రపంచ సమస్యలకు మనం పరిష్కారాన్ని చూపించగలగాలి. యాంత్రికంగా జీవితాన్ని కొనసాగించామనుకోండి, జీవితానికి అర్థం పరమార్థం ఉండదు కదా. కాబట్టి జీవితం బలహీనంగా ప్రారంభమైనప్పటికీ అంతిమంగా బలోపేతమై ఆనందంతో జీవితాన్ని ముగించగలిగితే అది అనేక మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి నీ జీవిత పుస్తకాన్ని ఒకసారి నువ్వు జాగ్రత్తగా పరిశీలించుకో. ఎటువైపుకి వెళుతున్నావో నువ్వు ఆలోచించుకో. బాహ్యముఖ ప్రయాణంలో ఉన్నావా? ఆనందాన్ని పోగొట్టుకుంటావు, ప్రశాంతతను పోగొట్టుకుంటావు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు, ఆయువు కుదించబడుతుంది. అలా కాకుండా జ్ఞానపరంగా ఎదిగి అంతర్ముఖ ప్రయాణాన్ని కొనసాగించావా? నీ జీవితానికి ఏది అవసరం అది లభిస్తుంది. కాబట్టి నీకేం కావాలో ముందు ఆలోచించుకో. దానికి విచక్షణ ఉండాలి, విచారణ ఉండాలి. నీకు నాకు మనందరికి అవసరమయ్యేది ఆనందమే కదా. ఆనందాన్ని పోగొట్టుకుంటే ఎలా? ఆలోచించండి. కాబట్టి ఆనందాన్ని పోగొట్టుకునేటటువంటి విధానం అయితే అది నీకు సమస్య, సమాజానికి కూడా సమస్య. ఆనందాన్ని పొందేటటువంటి విధానం అయితే అది నీకు వరం అవుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నేను ఎవరు? ఇందులో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, నేను ఏమీ కాను,
రెండు నేను ఫలానా. నేను ఫలానా అనే భావన ఉండేటట్లయితే నీది బాహ్యముఖ ప్రయాణం అవుతుంది. నేను ఏమీ కాను అనే భావన బలీయంగా ఉండేటట్లయితే నీది అంతర్ముఖ ప్రయాణం అవుతుంది. బాహ్యముఖ ప్రయాణం అయితే మోహం పెరుగుతుంది, బంధాలు పెరుగుతాయి. అంతర్ముఖ ప్రయాణం అయితే సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది. అంతర్ముఖ ప్రయాణమే ఆనందానికి పునాది అవుతుంది. కాబట్టి నేను ఫలానా అనేటటువంటి పరిమిత స్థితి నుండి నేను ఏమీ కాను అనబడేటటువంటి జీరో స్థితికి వచ్చేసి శూన్య స్థితికి చేరి అక్కడ నుండి నేనే సర్వస్వం, అంతటా నేనే, అన్నిటా నేనే అనేటటువంటి భావన ఏర్పరచుకున్నాం అనుకోండి, నువ్వు కోట్లాది మందిలో ప్రత్యేకంగా ఉంటావు. ఇటువంటి విధానాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, అరుదుగా ఉంటారు. ఎందువలన? బాహ్యముఖ ప్రయాణం చాలా సులభం, అంతర్ముఖ ప్రయాణం చాలా కష్టం. అంతర్ముఖ ప్రయాణానికి మళ్ళాలంటే బాహ్యముఖ ప్రయాణం పట్ల వ్యతిరేకత పెంచుకోవాలి, దానిలో ఉన్న ప్రమాదాన్ని గుర్తించాలి. అందుకు నువ్వేం చేయాలి? నీ అంతరంగాన్ని గురించి నువ్వు లోతుగా అధ్యయనం చేయాలి. నీ జీవిత పుస్తకాన్ని గురించి నువ్వు లోతుగా తెలుసుకోవాలి. నీ జీవితం పుట్టుకతో మొదలై మరణంతో అంతమవుతుందని అనుకుంటున్నావు, అది వాస్తవం కాదు. పుట్టుకకు ముందు నీకు జీవితం ఉంది, మరణం తర్వాత కూడా నీకు జీవితం ఉంది. అంటే నీ జీవిత పుస్తకం 1వ పేజీతో మొదలై ఆఖరి పేజీతో అంతమయ్యేది కానే కాదు. 1వ పేజీకి ముందు జీవితం ఉంది, ఆఖరి పేజీ తర్వాత కూడా జీవితం ఉంది. అంటే నీ జీవిత పుస్తకం ఏమిటి? ఆది అంతం లేనటువంటి అనంతమైంది నీ జీవిత పుస్తకం. జ్ఞానికి అజ్ఞానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, అజ్ఞాని పుట్టుక మరణాల మధ్య జీవితాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తాడు. జ్ఞాని పుట్టుకకు ముందు నేనున్నాను, మరణం తర్వాత కూడా నేను కొనసాగుతాను అనేటటువంటి భావన అతనికి అనుభవంలోకి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. పుట్టుకకు ముందు నువ్వు ఉన్నావు, మరణం తర్వాత కూడా నువ్వు కొనసాగుతావు. నువ్వెవరివి? నేను అనేటటువంటి ఆత్మవు. నేనుకు ఆది అంతాలు రెండు ఉండవు కదా. నేను అనేది ఎప్పుడు మొదలైంది? విశ్వం మొదలైనప్పుడే నేను అనేది మొదలైంది. ఆ నేను ఎంతకాలం కొనసాగుతుంది? విశ్వం ఉన్నంత వరకు కొనసాగుతుంది కదా. నీ దేహానికే పరిమితమైనటువంటి నేను విశ్వంలో ఉన్నటువంటి నేనుతో కలుస్తుంది కదా. కాబట్టి వేదాంతపరంగా ఒక దేహానికే పరిమితమైనటువంటి నేనును ఆత్మ అంటారు, అహం అంటారు, దేహాత్మ అంటారు, జీవాత్మ అంటారు. అదే నేను విశ్వం మొత్తం వ్యాపించి ఉంది కదా, దాన్నే పరమాత్మ అంటారు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. నేను అనేది ఎప్పుడు మొదలైంది? అది అనంతం, కాలాతీతం. ఎప్పుడు మొదలైంది అనేది మనం తెలుసుకోలేం. ఎప్పుడు అంతమవుతుందో కూడా మనకు తెలియదు. అదే నీ అసలు స్వరూపం. ఎప్పుడైతే నీ అసలు స్వరూపాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావో అప్పుడు జీవిత పుస్తకం పరిమితం అవుతుంది. కాబట్టి అనంతమైనటువంటి ఆత్మను, అనంతమైనటువంటి పరమాత్మను భాషకు పరిమితం చేయకూడదు, సమాచారానికి పరిమితం చేయకూడదు. భాష, సమాచారం రెండు కూడా జీవుడికి సంబంధించినవి. భాషను, సమాచారాన్ని అధిగమించగలిగితే నువ్వు దేవుడు అవుతావు.
ఆ దేవుడికి ఆది అంతాలు ఉండవు. ఆ దేవుడు తర్వాత ఏమవుతాడు? భగవంతుడు ఐక్యం చెందుతాడు. కాబట్టి జీవుడు కరిగిపోయినప్పుడు, నువ్వు దేవుడిగా మారినప్పుడు, భగవంతుడిలో ఒక అంశగా మారినప్పుడు, భగవంతుడి కార్యక్రమాన్ని నువ్వు కొనసాగిస్తూ అంతిమంగా నువ్వు ఆ భగవంతుడు ఐక్యం చెందుతావు. అదే జీవిత పరమార్థం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నీ జీవిత పుస్తకం పరిమితం కానే కాదు. పరిమితం అనే భావన ఉందంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నట్లే. జీవిత పుస్తకానికి మొదటి పేజీ చివరి పేజీ కాకుండా దానికి వెనుక దాని తర్వాత కూడా ఇంకా సమాచారం ఉంది అనుకున్నప్పుడు మనిషి ప్రజ్ఞ అనంతంగా విస్తరించి నేనే సర్వస్వం, అంతటా నేనే, అన్నిటా నేనే అనేటటువంటి భావన కలుగుతుంది. అదే జీవిత పరమార్థం అంటే. పుస్తకం మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు ఎన్నో పాత్రలు నీతో కలుస్తూ ఉంటాయి. కొంతమంది నిన్ను కష్టపెట్టచ్చు, నష్టపెట్టచ్చు, బాధ పెట్టచ్చు, ఇబ్బంది పెట్టచ్చు, మోసం చేయొచ్చు, అపకారం చేయొచ్చు. మరి కొంతమంది నీకు స్ఫూర్తినివ్వచ్చు, నీకు చేయూతనివ్వచ్చు, నీకు మార్గదర్శకం చూపించవచ్చు, నిన్ను ఉన్నతంగా ఎదగటానికి అన్ని విధాల సహాయం చేయొచ్చు. సో ఒక జీవిత నాటకంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అనేక పాత్రలు ఉంటాయి. చెడు ఉంటేనే మంచి గుర్తింపు ఉంటుంది, చెడు లేకుండా మంచి గుర్తింపు ఉండదు. మంచిని గుర్తించాలంటే తప్పనిసరిగా చెడు ఉండవలసింది. అయితే అంతిమంగా నీ జీవిత నాటకం ఏం కావాలి? అంతిమంగా నీ జీవిత నాటకం సుఖాంతం కావాలి, ఆనందంతో ముగియాలి. చనిపోయేటప్పుడు నీ అంతరంగంలో సంతృప్తి ఉందనుకోండి, నీ జీవిత నాటకం విజయవంతమైనట్లే. చనిపోయేటప్పుడు అసంతృప్తి ఎక్కువగా ఉందనుకోండి, నీ జీవిత నాటకంలో ఎక్కడో పొరపాటు జరిగినట్లే. కర్మల మూటను కరిగించుకునేటటువంటి వ్యక్తి యొక్క జీవితం సుఖాంతం అవుతుంది, శుభంతో ముగుస్తుంది. అదే కర్మల మూటను పెంచుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవిత నాటకం సమాప్తం అనే మాటతో అంతమవుతుంది, అంతే తప్ప శుభం అనే మాటతో అంతం కాదు. సమాప్తం అంటే కేవలం ముగిసిందంతే. అయితే ఆ నాటకం మరలా మొదలవ్వాల్సిందే, ఎందుకంటే పూర్తి కాలేదు కదా. ఎవరైతే జీవితంలో సంస్కారాలను కరిగించుకొని అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకుంటారో వాళ్ళకి మరొక దేహం యొక్క అవసరం ఉండదు కదా. అదే సంస్కారాలను కరిగించుకోకపోతే, ఇంకా పెంచుకుంటే, ఈ శరీరం ఉండగానే కర్మలు కరిగిపోకపోతే తప్పనిసరిగా మరొక శరీరం అవసరం అవుతుంది. కాబట్టి దేహాలు మారుతూ ఉంటాయి, జన్మలు పొడిగించబడుతుంటాయి, కర్మలు పొడిగించబడుతూ ఉంటాయి. కాబట్టి శ్వాసలతోటే జీవితం ప్రారంభమై జీవితం ముగియటం కాదు. శ్వాస ప్రారంభానికి ముందే జీవితం ఉంది, శ్వాస ముగిసిన తర్వాత కూడా జీవితం కొనసాగుతుంది. ఎందువల్ల? నీవు జీవుడు కాదు, నీవు ఆత్మవు. ఆత్మ నిరాకారం, నిరంజనం, నిర్గుణం, స్థిరం, శాశ్వతం, సర్వవ్యాపితం, విశ్వవ్యాపితం. అటువంటి ఆత్మను నేను అనుకున్నప్పుడు నీ అంతరంగం ఎలా ఉంటుందో ఆలోచించు. అంతరంగం సమూలంగా ఖాళీ అవుతుంది కదా.
నేను జీవుణ్ణి అనుకున్నప్పుడు నీ అంతరంగంలో ఇంకా సంస్కారాలు మిగిలి ఉంటాయి కదా. కాబట్టి జీవిత పుస్తకాన్ని గనక నువ్వు జాగ్రత్తగా తెలుసుకోగలిగితే, జీవిత రహస్యం తెలుసుకోగలిగితే, జన్మ రహస్యం తెలుసుకోగలిగితే, సృష్టి రహస్యం తెలుసుకోగలిగితే, సృష్టికర్త రహస్యం తెలుసుకోగలిగితే, విశ్వ రహస్యం తెలుసుకోగలిగితే, ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకోగలిగితే, నీ పుస్తకం కోట్లాది మందికి ఉపయోగపడుతుంది. నీకు మరణం లేదు అసలు. మరణ భయం లేకపోతే మనిషి అమరుడవుతాడు. మరణ భయం ఉంటే బ్రతికుండగానే మృతుడవుతాడు. భయం అనేది మనిషిని మరణం వైపు తీసుకెళ్తూ ఉంటుంది. ఆ భయానికి మూల కారణం ఏంటంటే తానెవరో తెలుసుకోలేకపోవటం. కాబట్టి జీవిత పుస్తకం అనేది కేవలం పరిమితమైంది. ఒక రచయిత తన జీవిత కాలంలో 100 పుస్తకాలు రచించవచ్చు. ఆ 100 పుస్తకాల్లో ఒక పుస్తకంలో పరిమితమైన సమాచారం ఉంటుంది. ఆ పుస్తకానికి ముందు కొన్ని పుస్తకాలు విడుదల గావించబడ్డాయి. ఆ పుస్తకం తర్వాత కూడా మరికొన్ని పుస్తకాలు వచ్చాయి. కానీ మధ్యలో కేవలం ఒక పుస్తకం మాత్రమే మనం చదువుతూ ఉన్నాం. ఆ రచయిత కొనసాగుతున్నాడు. పుస్తకాలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి, తరుగుతూ ఉన్నాయి. అలాగే ఆత్మ అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. కొంత సృష్టి జరుగుతూ ఉంటుంది, కొంత స్థితి జరుగుతూ ఉంటుంది, కొంత లయం జరుగుతూ ఉంటుంది. లయం తర్వాత మరలా సృష్టి మొదలవుతూ ఉంటుంది. ఇదొక వలయం, కాలచక్రం, నిరంతరం కొనసాగేటటువంటి ఒక మహాప్రస్థానం. కాబట్టి జీవిత పుస్తకం అనేటటువంటి అంశాన్ని కనుక మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకునేటట్లయితే పరిమితంగా ఉన్నటువంటి ప్రజ్ఞ అనంతం అవుతుంది. కుంచుకున్నటువంటి మనసు విస్తరిస్తుంది. జీవుడు సమూలంగా కరిగిపోతాడు. జీవుడికి అతీతమైనటువంటి నేను అనేటటువంటి ఆ స్థితి ఏర్పడుతుంది. జీవుడు కరిగిపోతూ ఉంటే నీ ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తూ ఉంటుంది. కాబట్టి జీవుడిని బలోపేతం చేయకూడదు, జీవుడికి లొంగిపోకూడదు, మనసు చెప్పినట్లుగా మనం వినకూడదు, మనం చెప్పినట్లుగా మనసినాలి. ఆధ్యాత్మికతను గురించి అవగాహన చేసుకుంటే ఇక దేని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు. ఇక మరొక కీలకమైనటువంటి అంశం చెప్తాను. నీ జీవిత పుస్తకాన్ని గనక నువ్వు సమూలంగా అధ్యయనం చేయగలిగితే, నీ జీవిత రహస్యాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, అన్ని పుస్తకాలలో ఏముందో కూడా తెలిసిపోతుంది. అందరి జీవితాలలో ఏముందో కూడా తెలిసిపోతుంది. నీ జీవిత సమాచారం మొత్తం మాయా అనుకున్నప్పుడు గ్రంథాలయాలలో ఉన్నటువంటి అనంతమైన పుస్తకాల సమాచారం మొత్తం కూడా మాయకు ప్రతిరూపమే కదా. సమాచారం పరిమితంగా ఉంటుంది, కానీ ఆత్మ మాత్రం అనంతంగా ఉంటుంది. భగవంతుడు అనంతంగా ఉంటాడు. అనంతమైన భగవంతుణ్ణి పరిమితమైనటువంటి భాషలో సమాచారంతో కుదించడం అంటే అది మాయే, సత్యానికి విరుద్ధమే.
కాబట్టి నీ గురించి నువ్వు తెలుసుకున్న మరుక్షణమే అందరి గురించి అన్నిటి గురించి తెలిసిపోతుంది. నీ పుస్తకాన్ని గురించి నీకు అవగాహన ఉంటే అన్ని పుస్తకాలలో ఏముందో కూడా తెలిసిపోతుంది. నాది పరిమితమైన పుస్తకం కాదు అని తెలుసుకోగలిగితే అన్ని పుస్తకాలు కూడా పరిమితమైన తెలిసిపోతుంది. అందువల్ల సమాచారం కోసం ఎటువంటి తపన ఆరాటం ఉండవు. ఎవరైనా సమాచారం కోసం ఎందుకు పరితపిస్తున్నారంటే అది బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి సమాచారం కానే కాదు, అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు మనిషిని బాహ్య ప్రపంచం వైపుకు సమాచారం కోసం ప్రేరేపిస్తూ ఉంటాయి, రెచ్చగొడుతూ ఉంటాయి. తెలుసుకోవాలి అనే భావన ఉందంటే మనిషిలో అసంతృప్తి ఉన్నట్లే. ఇక తెలుసుకోవలసింది ఏమీ లేదు అనే భావన ఉంటే మనిషి నిండు కొండలా ఉంటాడు. తెలుసుకోవలసింది లేదు అనేదే ఆధ్యాత్మిక పరిణతికి మొట్టమొదటి చిహ్నం. ఇంకా ఏదో కావాలి, నాలో ఏదో లోపించింది, దాన్ని భర్తీ చేసుకోవాలనే భావన ఎక్కువగా ఉందంటే మనిషి బాహ్యముఖం వైపుకి మళ్ళుతూ ఉంటాడు. కాబట్టి పుస్తకాలన్నీ మాయే. నీ జీవిత పుస్తకం కూడా అందులో ఒక భాగమే. సమాచారం అంతా మాయే. నీ జీవిత సమాచారం కూడా మాయే. గతం, వర్తమానం, భవిష్యత్తు మూడు కూడా నీకు లోబడి ఉన్నవే. నీవు సృష్టికి, స్థితికి, లయానికి అతీతం. పుట్టుకకు, జీవితానికి, మరణానికి అతీతం. అందుకే చెప్తుంటారు, దేహం అశాశ్వతం, జీవితం తాత్కాలికం, ఆత్మ అనంతం మరియు సత్యం అంటారు. భౌతిక దేహం ఎందుకు వచ్చింది? నీ జీవిత నాటకం కోసం వచ్చింది. కాబట్టి భౌతిక దేహానికి అతీతంగా వెళ్ళగలగాలి. అప్పుడు నేను ఆత్మను అని తెలుసుకుంటావు. నేను ఆత్మను అని తెలిసిన మరుక్షణమే నీ జీవితం ఒక రకంగా పరిమితం నుండి అనంతంగా మారుతుంది. కాబట్టి బిడ్డలారా, జీవిత పుస్తకం అనేది పరిమితం కాదు, అనంతం అని తెలిసినటువంటి వ్యక్తి పరిపూర్ణుడవుతాడు. అటువంటి పరిపూర్ణత్వాన్ని సిద్ధింపజేసుకొని మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.